రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి సమావేశంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తోందని జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. చర్చలు జరిపి నిర్ణయాలు ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 15లోగా సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధం అవుతామని ఉద్యోగులు ప్రకటించారు. ఐఆర్ విడుదల కానీ, పిఆర్ఏ కమిషనర్ నియామకం కానీ, అదేవిధంగా డిఏలు విడుదల కానీ, పెండింగ్ బకాయిలు కానీ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ, మనకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గ్రామీణ సచివాలయ ఉద్యోగుల సమస్యలు లాంటి ప్రధానమైన సమస్యలు చర్చించి సానుకూలమైనటువంటి నిర్ణయాలు రాని పక్షంలో ఏపీ జేఏసీ అమరావతి నేరుగా ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కాబోతుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణకు సంబంధించి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అది కూటమి ప్రభుత్వం వచ్చిన తమ సమస్యలపై తీవ్రమైన ఆందోళన బాటపడ్డారు. అనేక మార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ముఖ్యంగా గత నెల 11వ తేదీల్లో మంత్రులతో చర్చించారు. అయితే ఫలితం లేదు. ఆ తర్వాత జూలై 22న మంత్రివర్గ ఉపసంఘంతో కూడా చర్చలు జరిగాయి. అయితే ఆ సమయంలో చర్చలకు సంబంధించి దానికి తదుపరి కార్యాచరణ అనేది కూడా ఎంతవరకు కూడా ప్రభుత్వం నుంచి కనీసం ఉద్యోగ సంఘాలకు ఎలాంటి హామీ కూడా రాలేదు. అయితే చర్చలు జరిపి ఇప్పటి వరకు కూడా 10 రోజులు గడిచినప్పుడు కూడా కనీసం నిర్ణయాలు ప్రకటించకపోవడం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినారు. ఈరోజు అమరావతి ఉద్యోగ సంఘాలన్నీ కూడా సమావేశమయ్యాయి. ఆగస్టు 15 వరకు కూడా ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ అయితే కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు తమ సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ 2 ఏళ్లుగా ప్రభుత్వానికి గడువిచ్చాము, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తమ సమస్యలను పరిష్కరించలేదు. ముఖ్యంగా ఏదైతే 12 ఏర్పాటు చేయడానికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. అలాగే ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. మా ప్రభుత్వం వస్తే మీకు చాలా అద్భుతంగా ఉంటున్నట్టుగా భావించారు. కానీ ఈ 2 ఏళ్ళుగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఖచ్చితంగా తమకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలి. ఆగస్టు 15 స్పష్టమైన నిర్ణయాలు కనుక ప్రకటించకపోతే ఆ రోజు రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాము. ఆ సమావేశంలో ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు హెచ్చరించిన పరిస్థితి. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.